ఈ స్టోరీ వచ్చేసి ఇట్స్ అంటే ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక జస్ట్ చిన్నగా చెప్పాలంటే ఒక 2007లో గోకుల్ చాట్ దగ్గర ఒక బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు అక్కడ ఒక క్యారెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కోల్పోతాడనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ సిస్టర్. సో అలాంటి క్యారెక్టర్ పెద్ద అయిన తర్వాత జర్నలిజం మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా అక్కడ దాకా నేను చెప్తాను. సో జర్నలిజం మీద బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. సో బేసిక్గా నేను ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను ఈ మూవీలో. సో ఫస్ట్ టైం ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేయడము. అండ్ అలాగే సో ఈ సినిమా మొత్తం నాకు మొన్న వచ్చి డైరెక్టర్ గారు స్టోరీ చెప్పారు, మధు గారు. సో స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మేము డైలాగ్ వెర్షన్ మీద ఫుల్ వర్క్ చేసి ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేయబోతున్నాము. సో ఈ సినిమాలో తను జీవన్ ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళిద్దరూ కూడా చేస్తున్నారు. అండ్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ హీరోయిన్ ఆల్సో ఈ ఫిల్మ్లో. అండ్ మణిశర్మ గారి మ్యూజిక్ అండ్ శివశంకర్ మాస్టర్ సాంగ్స్. సో నేను ఇప్పటిదాకా మాస్టర్తో ఇప్పటిదాకా ఎప్పుడు వర్క్ చేయలేదు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ ఆల్సో. అండ్ సో మా ప్రొడ్యూసర్ గారు కూడా ఈ స్క్రిప్ట్ వినగానే ఆయనకి చాలా బాగా నచ్చింది. సో ఆయన కూడా ఈ సినిమాని బాగా నమ్మి డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుందని చేస్తున్నాం. సో మేమందరం we're doing this film and I hope that మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. అండ్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అండ్ బిసైడ్స్ దిస్ ఇంకో ప్రాజెక్ట్ కూడా నేను యాక్చువల్లీ చేస్తున్నాను. అండ్ అది దాని డీటెయిల్స్ ఇంక తర్వాత చెప్తా. సో చంద్ర మహేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్. సో దట్స్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్. సో ఈ 2 ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేస్తున్నాను. అండ్ త్వరలో ఇంకో 2 ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్. మంచి బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చాను. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఈ సినిమాకి నిర్మాతగా ఫస్ట్ డైరెక్టర్ సార్ చాలా రోజుల నుంచి పరిచయం మాకు. ఈ కథ చెప్పగానే చాలా ఇంట్రెస్ట్గా అనిపించేసి ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా తొలి సినిమా ప్రొడ్యూసర్గా నేను అడుగు పెడుతున్నాను. దీనికి కావాల్సిన మీడియా సపోర్ట్ కానీ మరియు ఈ సినిమాలో చేసే సాంకేతిక నిపుణులు, ప్రతి హీరోయిన్లు, అలాగే హీరో గారు వరుణ్ సందేశ్ గారు ఇట్లా చాలా మంచి కోఆపరేట్ చేశారు. అతనికి ఇట్లా మెనీ థ్యాంక్స్. పూర్వకంగా మన డైరెక్టర్ గారు అసలు ఎంత అంటే ఇంత కష్టపడే డైరెక్టర్ నేను ఫస్ట్ టైం చూడడము. ఈ సినిమా ఒక కథ వచ్చేసి ఈ మన భారతదేశంలో యువతకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తూ మీ అందరి ఆశీర్వాదం, తొలి ప్రయత్నంలో అందరి ఆశీర్వాదం పొందాలని, మా మీద ఉండాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Actually, I'm from modeling field. Warm welcome to the media. I'm a Varun sir, Shivashankar master, and every guest. And my director Madhu sir has given me a wonderful opportunity by trusting me. I'm very thankful to him and my Venkat bro. We are coming with a new good story, which we are coming with a new stuff. Thank you sir for giving me this wonderful opportunity. Today I'm in this position because of my parents and my friend Pramod. Charishma Srikar. First of all, thank you everyone for being here, for blessing us. Thank you so much. And ee team tho work cheyadam I'm feeling very lucky. Chala manchi people tho work chestunanu. I'm feeling blessed to be into this. And sir, thank you for giving me such a wonderful opportunity. I promise you 100% istanu. So yeah, I'm lucky to be into this project. It's a very good సొసైటీకి, యూత్కి ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. దీనివల్ల కొంతమంది అన్న రియాక్ట్ అయ్యి చేంజ్ అవుతారు నేను అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ. Good morning everyone. Myself Karunya Chaudhary, and first of all thanks to all media people. ఇంత మంచి మూవీలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, ఐ మీన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఇది యూత్కి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మెసేజ్ మూవీస్ కొంచెం తక్కువ అయినాయి, ఆ సమయంలో ఈ మూవీ వస్తుంది. యూత్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే రోల్ చేస్తున్నాను. అండ్ అలానే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి
అందరికీ రీచ్ అవుతుంది. థ్యాంక్స్ టు గివెన్ ఆపర్చునిటీ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళకి, మీడియా పీపుల్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఎన్నో వందల పిక్చర్లు నేను కోరియోగ్రఫీ చేశాను. ఇక్కడ పూజ వేసిన ఏ పిక్చర్ను ఫ్లాప్ అయింది లేదు. అన్ని పిక్చర్స్ సక్సెస్ అయ్యే ఒక మంచి చోటు ఇది వాస్తు ప్రకారంగా. సో ఈ పిక్చర్లు బాగా సక్సెస్ అవ్వాలి. డైరెక్టర్ గారు మధుసూదన్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అది మాత్రం మధుసూదన్ రావుని పెద్ద డైరెక్టర్ ఉన్నారు, పెద్ద డైరెక్టర్ ఆయన. అలాగా ఈయన కూడా పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సాయి శక్తుల మీ కోఆపరేషన్లో కావాలి. ఎనీహౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. విశాల్ గారికి, సార్ వరుణ్ గారికి, హీరోన్స్ గారికి ఇద్దరికి, మా వెంకటో జీవన్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. బట్ మా ఫిల్మ్ ఏంటంటే మల్టిపుల్ జోన్స్ సొసైటీలో జరుగుతున్న చీకటి శక్తుల్ని అంటే వెలుగులోకి తీసుకుని వచ్చే ఒక కాన్సెప్ట్. అంటే ప్రతి దాడి వెనుక ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటనేది మేము వెలుగులోకి తీసుకురావడమే ప్రయత్నం. అంటే ఆల్ జోనర్స్ ఉంటాయి, ఫ్యామిలీ, డ్రామా, ఎంటర్టైన్మెంట్స్. సో యూత్ఫుల్ సబ్జెక్టు, మంచి సందేశం ఇవ్వాలనేదే నాది ఫస్ట్ నుంచి నా యొక్క ఆలోచన. బట్ ఇప్పుడు చెప్పడం కంటే కూడా, మాట్లాడడం కంటే కూడా మా సినిమా రిజల్ట్ బయట వచ్చి మంచి బ్లాక్ బస్టర్ ఇస్తానని కూడా కన్ఫామ్గా నేను చెప్పగలుగుతున్నాను. బట్ ఇప్పుడు చెప్తే ఏంటంటే జనరల్గా అందరూ డైరెక్టర్స్ ఇచ్చే సలహాలు అట్లా ఉంటాయి, కానీ బట్ ఫిల్మ్ ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత నేను బాగా ఎక్కువ మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. బట్ వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ మధు ఈ సినిమా చేసిన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్టర్ అవి కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్నానంటే ఆయన చాలా కష్టపడి ఈ సినిమాకి చాలా దీనిగా వర్క్ చేస్తున్నాడు. దాంతోపాటు డే అండ్ నైట్ నిద్ర లేకుండా ఆయన ఒక మంచి కాన్సెప్ట్ చేస్తూ ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇస్తామని ప్లాన్తో ఒక మంచి సబ్జెక్ట్గా ప్రజెంట్ ఇప్పుడు ఉండే జనరేషన్కి తగినట్టుగా ఒక రెవల్యూషన్ టైప్లో ఒక మంచి కాన్సెప్ట్తో ఆయన వచ్చాడు. కాబట్టి డెఫినెట్గా మీడియా సపోర్టింగ్, పబ్లిక్ అంతా సపోర్ట్ చేశారు. అలాగే మా ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ సార్, డైరెక్టర్ కష్టం చూసి శంకర్ సార్, ఆయన డైరెక్టర్ గారు సబ్జెక్ట్ ఇండియన్ ఇమ్మీడియట్ ఒకే సిట్టింగ్లో ఫైనల్ చేసి, అట్లాగే నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేసి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో 100 days ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వచ్చిన మీడియా అందరికీ మరియు అలాగే మన వరుణ్ సందేశ్ గారికి, మా సార్ డైరెక్టర్ గారు మా మధు సార్ గారికి, ఈ సినిమాకు నేను మా సార్కు పర్సనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను. సినిమా డీజే ఆర్ట్ క్రియేషన్స్, టైటిల్ వచ్చేసి దాడి అండి. సో ఈ దాడి అనే టైటిల్ తగ్గట్టు మా మూవీ కూడా అలాగే ఉంటుందని మేము చెప్తున్నాము. సో మీడియా వాళ్ళు, పబ్లిక్ మాకు అందరికీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి ఎంతో థ్యాంక్స్. ఏంటంటే డైరెక్టర్తో 3 years మేము జర్నీ చేశాము. చాలా కసిగా ఉన్నాడు. ఆ కసినంతటిని ఆ దాడిపైన చూపించడానికి రెడీగా ఉన్నాడు. మరి అదేవిధంగా ఒక ఇద్దరు బాబు